జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. పంతులమ్మ గారి పాఠాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము కాకుత్స శేషప్ప కవి గారు రచించినటువంటి నరసింహ శతకంలోని ఒక పద్యాన్ని తెలుసుకుందాం. హరిదాసులను నిందలాడకుండిన జాలు, సకల గ్రంథములు చదివినట్లు, భిక్షమియ్యంగ దప్పింపకుండిన జాలు, జేముట్టి దానంబు చేసినట్లు, మించి సజ్జనులను వంచింపకుండిన జాలు, నింపుగా బహుమానమిచ్చినట్లు, దేవాగ్రహారముల్ దీయకుండిన జాలు, కనక కంబపు గుళ్ళు గట్టినట్లు, ఒకరి వర్షాసనము ముంచకున్న జాలు, వేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం. అలంకారముల చేత శోభిల్లేవాడా, ధర్మపురి క్షేత్రములో వెలసినవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపాలను దూరం చేసేవాడా, ఓ నరసింహస్వామి, విష్ణు భక్తులను నిందించకుండా ఉంటే చాలు, అనేక గ్రంథాలను చదివిన దానితో సమానము. భిక్షమిచ్చేవారిని ఆపకుండా ఉంటే చాలు, దానము చేసిన దానితో సమానము. సజ్జనులను మోసం చేయకుండా ఉంటే చాలు, గొప్ప బహుమతినిచ్చినట్లే. దేవతామాన్యములను ఆక్రమించకుండా ఉంటే చాలు, బంగారు ధ్వజస్తంభములతో కూడిన గుడిని కట్టించినట్లే. ఇంకొకరి వర్షాసనాన్ని ముంచకుండా ఉంటే చాలు, తన పేరుతో సత్రాలు కట్టించినట్లే అవుతుంది. ఇక్కడ వర్షాసనము అంటే ఒక ఏడాదికి సరిపడేటటువంటి భోజనాన్ని ముంచకుండా ఉండాలి. అంటే ఇంకొకరి వర్షాసనాన్ని ముంచకుండా ఉంటే తన పేరుతో సత్రాలను కట్టించిన దానితో సమానము. అంటే తాను ఉపకారము చేయకపోయినా ఇతరులు ఉపకారం చేస్తుంటే వారిని ఆపకుండా ఉంటే తాను కూడా ఉపకారం చేసిన దానితో సమానము అవుతుంది అనేసి ఈ పద్యం యొక్క భావము. ధన్యవాదములు. ఈ పద్యము భావము నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.